మనము ఇప్పటిదాకా వికాసం యొక్క దశల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు వచ్చేసి కొందరు శాస్త్రవేత్తలు ప్రతిపాదించిన సిద్ధాంతాల గురించి తెలుసుకున్నాము. అందులో వచ్చేసి నోమ్ చోమ్స్కీ మొట్టమొదటి శాస్త్రవేత్త, అతని గురించి తెలుసుకున్నాము. ఇతను భాషాగ్రహణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. నోమ్ చోమ్స్కీ ఏం చేస్తాడు అని అంటే, ప్రతిపాదించిన సిద్ధాంతం ఏంటిదంటే భాషాగ్రహణ సిద్ధాంతం. ఈ భాషాగ్రహణ సిద్ధాంతంలో ఏముంటుంది అని అంటే, ఇతను అమెరికాకు చెందిన శాస్త్రవేత్త. ఇతను సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతము లేదు అని చెప్పాడు. అని అంటే యూనివర్సల్ గ్రామర్ సిస్టమ్ అనేది లేదు అని చెప్పాడు. అంటే పుట్టుకతోనే అతనికి వ్యాకరణ సిద్ధాంతం అనేది రాదు అని చెప్పడం జరిగింది నోమ్ చోమ్స్కీ. కానీ పుట్టుకతోని వ్యాకరణ సిద్ధాంతం రాదు, కానీ అతని యొక్క మెదడులో ఒక డివైస్ అనేది ఉంటుంది. ఆ డివైస్ పేరే ఎల్ఈడి, లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అంటారు. లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అని అంటారు. ఈ డివైస్ ఏం చేస్తుందనంటే, భాషను అర్థం చేసుకోగలిగిన సామర్థ్యం అనేది ఆల్రెడీ మెదడులో కలిగి ఉంటుంది అనేది నోమ్ చోమ్స్కీ తెలుపుతారు. గ్రామర్ అయితే లేదని అంటాడు, కానీ భాషను అర్థం చేసుకోగలిగిన తనం అనేది మనకు పుట్టుకతోనే వస్తుందని నోమ్ చోమ్స్కీ అనే అతను ఎల్ఈడి డివైస్ అనేది మన మైండ్లో ఉంటుందని చెప్తాడు. తర్వాత ఇతన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అని అంటారు. ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అని ఎవరిని అంటారు అని అంటే, నోమ్ చోమ్స్కీని ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అంటారు. ఇతను మూడు గ్రంథాలు రాశాడు. 3 గ్రంథాలు వచ్చేసి లాంగ్వేజ్ అండ్ మైండ్ ఒకటి, లాజికల్ స్ట్రక్చర్ అండ్ లింగ్విస్టిక్ థియరీ అనే గ్రంథం, సింటాక్టిక్ స్ట్రక్చర్ అనే 3 గ్రంథాలు రాశాడు. లాంగ్వేజ్ అండ్ మైండ్, లాజికల్ స్ట్రక్చర్, లింగ్విస్టిక్ థియరీ అండ్ సింటాక్టిక్ స్ట్రక్చర్ 3 గ్రంథాలు అతను రాశాడు. ఇతడు భాషను చెప్పినట్టే భాషను అర్థం చేసుకునే సామర్థ్యం అనేది పిల్లవానికి పుట్టుకతోనే వస్తుందనేది చెప్పాడు. ఇతను గ్రామాన్ని 4 రకాలుగా వర్గీకరించాడు. యూటీజీఎఫ్ అని అంటే యూనివర్సల్ గ్రామర్, అంటే సార్వత్రిక వ్యాకరణం. టీ అంటే ట్రాన్స్ఫర్మేషనల్ గ్రామర్. తర్వాత జీ వచ్చి జనరేటివ్ గ్రామర్, ఎఫ్ వచ్చి ఫార్మల్ గ్రామర్. ఇలా 4 రకాలైన గ్రామాన్ని ఇతను ప్రతిపాదించాడు. ఇతను ఏం చెప్తాడంటే, మన ఎడమ మస్తిష్కంలో బ్రోకా అనే ప్రాంతం ఉంటుంది. ఆ బ్రోకా అనే ప్రాంతంలో ఎల్ఈడి అనే డివైస్ ఉంటుంది. ఆ ఎల్ఈడి డివైస్కి భాషను అర్థం చేసుకోగలిగే సామర్థ్యం ఉంటుందని చెప్తాడు. ఇతను భాష అనేది పిల్లవానికి 3 నుంచి 10 సంవత్సరాల పిల్లవానికి భాషా సామర్థ్యం అనేది ఏర్పడుతుంది. ఆ టైంలో అనేది ఎక్కువగా ఏర్పడుతుంది అనేది మనకి నోమ్ చోమ్స్కీ భాషా గ్రహణ సిద్ధాంతం అని చెప్తాడు. ఇది నోమ్ చోమ్స్కీ గురించి. ఇతను ఏం చెప్తాడంటే, భాషని ఎలా నేర్చుకుంటాడు, భాష గురించి ఎలా అనేది చెప్తాడు. ఇతన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అని కూడా అంటారు. ఇతను రాసిన గ్రంథాలు లాంగ్వేజ్ అండ్ మైండ్, లాజికల్ స్ట్రక్చర్, లింగ్విస్టిక్ థియరీ, సింటాక్టిక్ స్ట్రక్చర్ అనేటివి ఇతను రాసిన గ్రంథాలు. ఇవి గుర్తుంచుకోండి. తర్వాత మనకు వచ్చేసి, లేకపోతే ఇలా క్వశ్చన్స్ అడిగే విధానం ఎలా ఉంటుందంటే, భాషా గ్రహణ సిద్ధాంతాన్ని రచించింది ఎవరు అన్న అడగచ్చు, లేకపోతే ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అని ఎవరు అంటారు అనవచ్చు, ఎల్ఈడి గురించి వివరించిన శాస్త్రవేత్త అని అడగవచ్చు, లేకపోతే ఈ గ్రంథాన్ని రచించిన శాస్త్రవేత్త ఎవరు అని అడగవచ్చు, బ్రోకా అనే ప్రాంతం ఎక్కడ ఉంటుంది, అది ఎవరు ప్రతిపాదించారని కూడా క్వశ్చన్ అడగవచ్చు. ఇవన్నిటికీ సమాధానం వచ్చేసి నోమ్ చోమ్స్కీ. ఇతను అమెరికా దేశస్థుడు. తర్వాత వచ్చేసి పియాజీ సంజ్ఞానాత్మక వికాసం, సంజ్ఞానాత్మక సిద్ధాంతం. సంజ్ఞానాత్మక అని అంటే మెంటల్, అంటే మెంటల్గా మనకి మన బ్రెయిన్లో జరిగే వికాసాన్ని సంజ్ఞానాత్మక వికాసం అని అంటారు. ఈ వికాసంలో మనకి, ఈ దశల్లో మనకి
ఇతను స్విట్జర్లాండ్కి చెందిన శాస్త్రవేత్త. చోమ్స్కీ అనే అతను అమెరికాకు చెందిన వాడైతే పియాజే అనే అతను స్విట్జర్లాండ్కి చెందిన అతను. ఇక్కడ మనకి 2 రకాలైన నిర్మాణాలు ఉంటాయి ఇతని యొక్క సిద్ధాంతంలో. ఒకటి వచ్చేసి స్కీమాలు, 2 వచ్చేసి ప్రచాలకాలు. స్కీమాలు అని అంటే ఏంటిదనంటే మనకి స్కీమా గురించి ఒక ఎగ్జాంపుల్ కట్టుకొని చెప్పాలంటే డాగ్ అనగానే మన మైండ్లో ఒక ఇమేజ్ కానీ ఒక సౌండ్ కానీ ఏర్పడుతుంది. సో దాన్ని ఒక స్కీమా అంటారు. అనంటే మనకు పూర్వపు అనుభవం అంటే ఒక అనుభవం ఉంటుంది, దాని పట్ల ఒక ఆలోచన ఉంటుంది, దాన్ని స్కీమా అని అంటారు. అర్థమైంది కదా. ప్రచాలకాలు అని అంటే ఇలా ఏర్పడిన స్కీమాలతో కొత్త స్కీమాని కలిపినప్పుడు వచ్చేది ప్రచాలకాలు అని అంటారు. ఇలాంటి స్కీమాని అని అంటే డాగ్, ఇంకొక దాన్ని క్యాట్ అని చెప్పినప్పుడు ఈ డాగ్కి క్యాట్కి అతను పోల్చుకుంటాడు అన్నట్టు. ఆ పోల్చుకోవడాన్ని ప్రచాలకాలు అని అంటారు. ఇది వచ్చేసి మనకి స్కీమా అని అంటే మామూలుగా తన అనుభవం గురించి అంటే ఇమేజ్ అనేది ఆల్రెడీ ఉంటుంది, పూర్వపు జ్ఞానం అనేది కలిగి ఉంటాడు, దాన్నే స్కీమా అని అంటారు. తర్వాత మనకి సంజ్ఞానాత్మక విధుల్లో 2 రకాలైన విధులు ఉంటాయి. ఒకటి అనుకూలత, 2 వ్యవస్థీకరణ. ఇందులో ఒకటి వచ్చేసి అనుకూలతలో మళ్ళీ 2 రకాలు ఉంటాయి, సాంశీకరణం, అనుగుణ్యం. సాంశీకరణం అంటే ఏంటిదని అంటే సాంశీకరణం లేదా స్వాయత్తీకరణం లేదా విలీనం, ఇది 3 అంటారు. స్వాయత్తీకరణం లేదా విలీనం. ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్నట్లే ఒక డాగ్ గురించి చెప్పినట్టయితే మన దాంట్లో ఒక మైండ్లో ఏర్పడుతుంది. ఆ మైండ్లో ఏర్పడిన దాన్ని అతను ఊహించుకొని తనకు దానితో ఉన్న సంబంధాన్ని దాంట్లో కలిపేసుకోవడాన్ని దాన్ని సాంశీకరణం అని అంటారు. అర్థమైందా. ఒక కుక్క ఉందని మనం చెప్పినా అనుకోండి, అతని మైండ్లో ఆ కుక్క గురించి ఆలోచించిన దాని గురించి దానికి 4 కాళ్ళు ఉంటాయని, అది అరుస్తుందని ఒక రకమైన ఆలోచన అనేది ఏర్పడుతుంది. దాన్ని సాంశీకరణం లేదా స్వాయత్తీకరణం లేదా విలీనం అంటే తానున్న జ్ఞానాన్ని, తనకున్న పూర్వ జ్ఞానాన్ని కొత్త జ్ఞానంతో కలిపి విలీనం చేసుకుంటాడు. దాన్ని సాంశీకరణం లేదా స్వాయత్తీకరణం అంటారు. తర్వాత వచ్చేసి అనుగుణ్యం. అనుగుణ్యం అని అంటే ఇలా చెప్పినట్టు మాడిఫై చేసుకుంటాడు. అనంటే ఇప్పుడు డాగ్ గురించి చెప్పినాం, అలాగే క్యాట్ గురించి కూడా చెప్పినప్పుడు డాగ్కి 4 కాళ్ళు ఉన్నాయి, క్యాట్కి 4 కాళ్ళు ఉన్నాయి. డాగ్కి తోకుంది, క్యాట్కి తోకుంది. కానీ తనకు తెలిసిన అనుభవాల నుంచి కుక్క అరుస్తుంది, పిల్లి అరుస్తుంది, పిల్లి అనేది చిన్నగా ఉంటుంది, కుక్క అనేది పెద్దగా ఉంటుంది. ఇలా భేదాన్ని పోల్చుకొని తన పూర్వపు జ్ఞానాన్ని కొత్త జ్ఞానంగా అంటే మాడిఫై చేసుకొని వేరొక కొత్త న్యూ జ్ఞానంగా ఏర్పడడాన్ని అనుగుణ్యం అని అంటారు. ఉన్న జ్ఞానాన్ని చేసుకోవడాన్ని సాంశీకరణం అని అంటే కొత్తగా దాన్ని మాడిఫై చేసుకోవడాన్ని అనుగుణ్యం అని అంటారు. ఇతను రాసిన గ్రంథాలు వచ్చేసి వార్జిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఒకటి, ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్ ఒకటి. వార్జిన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఒకటి, గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్. తర్వాత మనకి ఇతను 4 రకాలైన దశలు అనేటి మనకి కౌమార దశ వరకు ఉంటాయని చెప్పాడు. ఇందులో వచ్చేసి సెన్సరీ స్టేజ్ వచ్చి పూర్వ ప్రచాలక దశ, తర్వాత మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. సెన్సరీ స్టేజెస్ అంటే ఇంద్రియ చాలక దశ, ఇది 0 నుంచి 2 సంవత్సరాల దశ వరకు ఉంటుంది. ఈ సెన్సరీ స్టేజెస్లో ఎలా ఉంటుందంటే స్పర్శ ద్వారా అధికంగా అనేది మనకి ఈ దశలో అనేది ఎక్కువ కనబడుతుంది. ఈ దశలో అనేది శారీరక నవజాత శిశువు గురించి ఉంటుంది.
ఇందులో సింపుల్ రిఫ్లెక్సెస్ ఉంటాయి. సింపుల్ రిఫ్లెక్సెస్ అనంటే అసంకల్పిత చర్యలు అన్నట్టు. మామూలుగా ఎండ కళ్ళు మూయడం అలాంటివన్నీ కూడా సింపుల్ రిఫ్లెక్సెస్ అని అంటారు. ప్రాథమిక వృత్తాకార స్పందనలు అనంటే ఇందులో కొన్ని రకాలైన ఉపదశలు ఉంటాయి సెన్సరీలో. ప్రాథమిక వృత్తాకార స్పందనలు అనంటే కొన్ని కృత్యాలన్నీ చేయడం అనేది ఆరంభిస్తాడు. తర్వాత ద్వితీయ వృత్తాకార స్పందనలు అంటే ఆట వస్తువుతో ఆడుకోవడం, చిన్న చిన్న ఆట వస్తువుని ఇలా తింపి ఆనందించడం, అలాంటివి ద్వితీయ వృత్తాకార స్పందనలు అని అంటారు. తర్వాత తృతీయ వృత్తాకార స్పందనలు ఉంటాయి. తర్వాత ఇందులో ఆబ్జెక్ట్ పర్మియన్సెస్ అని అంటారు. ఆబ్జెక్ట్ పర్మియన్సెస్ అంటే వస్తు స్థిరత్వం అని. వస్తు స్థిరత్వం అని అంటే ఎక్కడో మనకు కనబడిన వస్తువు అని అంటే ఆ పిల్లగాడు చూసిన వస్తువు ఇంకెక్కడనో అది లేకపోయినా కానీ ఇంకెక్కడనో దాగి ఉంది, లేకపోతే దాచిపెట్టబడి ఉంది అనేది ఆబ్జెక్ట్ పర్మియన్సెస్గా చెప్పుకోవచ్చు. అనంటే ఇక్కడ లేని వస్తువు ఇంకెక్కడో ఉంది అనేది ఆబ్జెక్ట్ పర్మియన్సెస్. ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే మనకి సెన్సరీ స్టేజెస్ లేదా ఇంద్రియ ప్రచాలక దశలో కనిపిస్తుంది. తర్వాత వచ్చేసి మనకి పూర్వ ప్రచాలక దశ. పూర్వ ప్రచాలక దశ వచ్చేసి మనకి 2 నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. ఇందులో 4 రకాలైన ఉంటాయి. ఇందులో పూర్వ భావనాత్మక వాదం అని, అంతర్బుద్ధి దశ అని 2 రకాలుగా ఉంటుంది. ఈ పూర్వ భావనాత్మకలో భాషా వికాసం, సమస్య పరిష్కారం అనేది పెరుగుతుంది. భాషా వికాసం అనేది పెరుగుతుంది, సమస్య పరిష్కార విధానం పెరుగుతుంది. ఈ అంతర్బుద్ధి దశలో సమస్య పరిష్కార విధానం పెరుగుతుంది, కానీ ఆ సమస్య పరిష్కార విధానాన్ని విశ్లేషించే సామర్థ్యం అనేది పిల్లవానికి ఉండదు. సో ఇది వచ్చేసి అంతర్బుద్ధి దశ. ఇది పూర్వ ప్రచాలక దశ. ఇందులో సార్వాత్మకవాదం. సార్వాత్మకవాదం అని అంటే యానిమిజం అంటారు. అని అంటే ప్రాణం లేని వాటికి ప్రాణం ఉన్నట్టుగా చేపియడం కానీ శైశవ దశలో చేసేది. మామూలుగా ఇంతకుముందు చేస్తున్నట్టు ప్రాణం లేని వాటికి ప్రాణం ఉన్నట్టు చేయడం, వాటికి బట్టలు తొడగడం, వానికి స్నానం చేపియడం, తిండి తినిపించడం లాంటి చిన్న చేయడం సార్వాత్మకవాదం. అహంకేంద్రవాదం అంటే ఈగోసెంట్రిజం. ఈగోసెంట్రిజం అని అంటే మనకి తన గురించి పిల్లవాడు ఎక్కువగా ఆలోచించడాన్ని ఈగోసెంట్రిజం అని అంటారు. అహంకేంద్రవాదం అని అంటారు. తన గురించి తాను ఎక్కువ. ఇది ఎక్కడ కనిపిస్తుంది అంటే పూర్వ ప్రచాలక దశలో కనిపిస్తుంది. పదిలపరుచుకునే భావన. పదిలపరుచుకునే భావన అని అంటే అది అతనికి చెందుతుంది, వేరే వాళ్ళది కాదు అని తనకు తానే చేసుకునేదాన్ని పదిలపరుచుకునే భావన అని అంటారు. తర్వాత విపర్యాత్మక భావన అని అంటే 2 × 3 = 6 అని చెప్పిన బాలుడు 3 × 2 అనేది 6 అని చెప్పలేకపోవడాన్ని విపర్యాత్మక భావన అని అంటారు. ఇది పూర్వ ప్రచాలక దశలో వస్తుంది. తర్వాత మూర్త ప్రచాలక దశ. మూర్త ప్రచాలక దశలో ఎలా ఉంటుందంటే తెలిసిన అంశాల గురించి అతనికి ఆలోచన ఉంటుంది, తెలియని వాటి గురించి ఆలోచించాడు. అంటే కనిపించే అంశాలు మాత్రమే అతనికి చాలా ఎక్కువగా దృఢంగా నమ్ముతాడు. తెలియని అంశాల గురించి అస్సలు సామర్థ్యం అనేది ఉండదు. దీన్నే తార్కిక ఆలోచన అని అంటారు. లాజికల్ థింకింగ్ అనేది మొదలవుతుంది. అనంటే ఎలా వస్తుంది అనేది మొదలవుతుంది, కానీ అంతగా అభివృద్ధి చెందదు. తర్వాత నిగమనాత్మక ఆలోచన అని అంటారు. నిగమనాత్మక ఆలోచన అంటే చెప్పినట్టు 2 × 3 = 6 అని చెప్పగలుగుతారు, కానీ 3 × 2 = 6 అని చెప్పలేరు. ఇదే నిగమనాత్మక ఆలోచన. తర్వాత అమూర్త ప్రచాలక దశ. అమూర్త ప్రచాలక దశ అని అంటే లాజికల్ థింకింగ్ అనేది ఎక్కువ మొత్తంలో అనేది అభివృద్ధి చెందుతుంది, ఆలోచన శక్తి అనేది పెరుగుతుంది, కొత్త సమస్య పరిష్కార పద్ధతులు అనేది కనుగొనడానికి ట్రై చేస్తూ ఉంటాడు. తర్వాత కార్యకారక సంబంధం అని అంటే కారణము మరియు దాని ఫలితం గురించి విశ్లేషించి చెప్పగలిగే సామర్థ్యం అనేది కలిగి ఉంటాడు. ఇక్కడ కానీ వేరే పూర్వ ప్రచాలక కానీ మూర్త ప్రచాలక దశలో కానీ చెప్పగలిగే విశ్లేషించగలిగే ఎబిలిటీ అనేది ఉండదు. కానీ అమూర్త ప్రచాలక దశలో విశ్లేషించే సామర్థ్యం అనేది కలిగి ఉంటాడు. తెలియని వాటి గురించి ఆలోచించగలిగే శక్తి కలిగి ఉంటాడు, ఆలోచించగలుగుతాడు, సమస్య పరిష్కార విధానాన్ని కనుగొనగలుగుతాడు.
అందరికీ విశ్లేషించే సామర్థ్యం అనేది చెప్పగలుగుతారు. ఇది వచ్చేసి మనకి నోమ్ చోమ్స్కీ అండ్ పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం. క్లాస్ కనుక మీకు నచ్చి మీకు కనుక ఉపయోగపడితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. ఇలాగే మనకి లైవ్ కూడా స్ట్రీమ్ అనేది చేసి మనకి టెస్ట్ లోపల చెప్పడానికి ట్రై చేస్తాను. నా ఛానల్లో కూడా సోషల్ అండ్ సైన్స్ స్టడీస్ కూడా క్లాసెస్ అనేది పెట్టడం జరుగుతుంది. సో అందరూ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా హెల్ప్ చేయండి.